నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని దిపాయిగూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పార్దన్ కులస్తులు భారీగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గడ్డం విఠల్ మాట్లాడుతూ పార్దన్ కులస్తులకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. अगर आप पर्दा सकती जय तेलंगाना जय बीआरएस जय बीआरएस जय बीआरएस रामन गाరు ఎంపీ ఆత్రం సక్కు గారికి ఎంపీ ఆత్రం సక్కు గారికి మన ఓటు ఎంపీ ఆత్రం సక్కు గారికి మన ఓటు. ఈరోజు ఎన్నికల్లో ప్రచార భాగంగా మేము ఆత్రం సక్కు గారి ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులైనటువంటి మా మాజీ మంత్రి గారు జోగు రామన్న ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఈ ఎంపీ ఎలక్షన్లో నిలబడినటువంటి మా ఆదివాసీ ముద్దుబిడ్డ ఆతరం సక్కు గారికి మద్దతు తెలుపుటకై మా మండలంలోని మా సంఘాలకు కులస్తులకు మోటివేట్ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం నిర్వహిస్తున్నాము. స్వాతంత్రం వచ్చిన ఎన్ని రోజులలో కూడా ఏ జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ మా పర్దాన్ కులస్తులను గుర్తించలేదు. గుర్తించిన ఏకైక పార్టీ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు గుర్తించింది కాబట్టే ఈరోజు జైనత్ మరియు బేలా మార్కెట్ కమిటీ మా పర్దాన్ కులానికి ఇవ్వడం జరిగింది. అలాగే రాబో కాలంలో 6 మెజారిటీతోటి బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఒక ఎమ్మెల్యే సీటు కానీ లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కానీ మా కులస్తులకు ఇస్తామని మా మంత్రివర్యులు కేటీఆర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అతని హామీ నెరవేర్చాలంటే ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తున్నటువంటి శ్రీ ఆత్రం సక్కు గారిని భారీ మెజారిటీతోటి గెలిపించి రాబో కాలంలో జిల్లా పరిషత్ కుర్చీని మా ఆదివాసీ కులంలో నిమ్మతిగలన్నటువంటి పర్దాన్ కులస్తులకి వచ్చేటట్టు కృషి చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి మరి ఇన్ని రోజుల నుంచి ఏ కుర్చీ చూసినా కూడా నిమ్న కులాలకు లేకుండా మన ఆదివాసీ కులంలో ఒక 2 వర్గాలకు ఇవ్వడం జరుగుతున్నది. ఆ వర్గాలకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో అందరూ సమానంగా తినాలి. కాబట్టి ఆదివాసీలో నిమ్మతిగైనటువంటి పర్దాన్ కులస్తులు కూడా ఈ విషయాన్ని వారు నెమరు వేసుకుంటూ ఒకసారి పునరాలోచించి దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటును ఈసారి కారు గుర్తుకే వేసి ఆత్రం సక్కు గారిని గెలిపించగలరని दाखव ते चुका दाखव